తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న రైజింగ్ గ్లోబల్ సమిట్ కు రంగం సిద్దమైంది. దేశ విదేశాల నుంచి 2000 మందికి పైగా ప్రముఖులు, ప్రతినిధులు, దేశాల రాయబారులు, పారిశ్రామికవేత్తలు, కంపెనీల చైర్మన్లు, ఎండీలు, సీఈఓలు, మంత్రులు, అధికారులు, వివిధ రంగాల నిపుణులు తరలి వస్తున్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ ద్వారా 3 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఇక మరోవైపు సుమారు 2500 మంది బలగాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్న వేళ నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్ ప్రాధాన్యం సంతరించుకుంది. దీనికి సంబంధించి ఫ్యూచర్ సిటీలో 100 ఎకరాల్లో భారీ ఏర్పాట్లు చేశారు. 4 చోట్ల పార్కింగ్ స్లాట్లను కూడా కలుపుకుంటే మొత్తం 500 ఎకరాల భూమిని సమ్మిట్ కోసం వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. దేశ విదేశాల నుంచి 2000 మందికి పైగా ప్రముఖులు, ప్రతినిధులు, దేశాల రాయబారులు, పారిశ్రామికవేత్తలు, కంపెనీల చైర్మన్లు, ఎండీలు, సీఈఓలు, మంత్రులు, అధికారులు, వివిధ రంగాల నిపుణులు హాజరవుతున్నందున ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. సమ్మిట్ ఏర్పాట్లను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. అధికారులతో కలిసి పనులు పరిశీలించి ఏర్పాట్లపై సమీక్షించారు. ప్రారంభ వేదికపై 2000 మందికి పైగా ప్రతినిధులు కూర్చునిలా సీటింగ్ ఏర్పాట్లు చేశారు. సీఎం, మంత్రులు, విదేశీ ప్రతినిధులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు వంటి వీఐపీలకు డిన్నర్ కోసం సేద తీరేందుకు మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ హాల్ ను ఏర్పాటు చేశారు. ప్రధాన వేదిక వద్ద వీడియో టన్నెల్ ఏర్పాటు చేశారు. టన్నెల్లోకి ప్రవేశిస్తుండగా 2 వైపులా భారీ స్క్రీన్లు కనిపిస్తాయి. వీటిపై ప్రభుత్వ, ప్రైవేటు ప్రాజెక్టులు, స్కీములు, ఇతర కార్యక్రమాలు ప్రదర్శితమవుతాయి. దీని పక్కనే వీడియో టవర్లను ఏర్పాటు చేశారు. వీటిపై ఉన్న స్క్రీన్లపై కూడా ప్రభుత్వ పథకాలు, ఇతర ప్రాజెక్టుల వివరాలను ప్రదర్శిస్తారు. భారీ ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేస్తారు. 22 ప్రభుత్వ శాఖల స్టాళ్లు, ప్రైవేట్ సంస్థల స్టాళ్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. 9న సదస్సు ముగిసిన తర్వాత 10 నుంచి 13వ తేదీ వరకు సాధారణ ప్రజలు ఎగ్జిబిషన్ ను వీక్షించడానికి అనుమతిస్తారు. ప్రధాన వేదిక వెనుక గాలాడిన్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడే ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి సంగీత కచేరీతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఇంటర్నెట్, వైఫై సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. గ్లోబల్ సమ్మిట్ లో భవిష్యత్ లక్ష్యాలు నిర్దేశించుకుంటామని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. $3 ట్రిలియన్ ఎకానమీ టార్గెట్ పెట్టుకుని కొత్త ప్రయాణం స్టార్ట్ చేస్తామని ఆయన చెప్పారు. వారు బాగుపేతుల గురించి ఏ విధమైన ప్రణాళికలు తీసుకోవాలి, ఆ ప్రణాళికలన్నిటిని కూడా ఏ విధంగా ఆచరణలో పెట్టాలి, ఆచరణలు పెట్టి 3 ట్రిలియన్ ఎకానమీని చేయాలి. ఏ విధంగా 3 ట్రిలియన్ ఎకానమీని చేయాలంటే అన్ని రంగాలకు సంబంధించిన అంశం విషయంలో ఏ విధమైన కార్యాచరణ తీసుకోవాలనే ఒక విజన్ డాక్యుమెంట్ని తయారు చేసి, ఆ విజన్ డాక్యుమెంట్ కూడా నీతి ఆయోగ్తో పాటు ఈరోజు ఐఎస్బికి సంబంధించిన నిపుణులతో సంప్రదింపులు చేసి ఆ డాక్యుమెంట్ ప్రిపరేషన్లో వారి సహకారాన్ని తీసుకొని, అదేవిధంగా వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించి అనేక సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్న అధికారులతో కానీ, క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ఉన్న సహచరులతో అందరితో కూడా సంప్రదింపులు చేసి ఒక విజన్ డాక్యుమెంట్, ప్రతి డిపార్ట్మెంట్కు సంబంధించిన విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తా ఉన్నాం. ప్యానెల్ చర్చల కోసం 6 సెషన్ హాళ్లు ఏర్పాటు చేశారు. వివిధ అంశాలపై 27 సెషన్లలో చర్చలు జరుగుతాయి. 44 దేశాల నుంచి ప్రతినిధులు వస్తున్నారు. సమ్మిట్ ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిస్తారు. 1:30 గంటలకి సాయంత్రం మొదలై ఈ కార్యక్రమం సాయంత్రం వరకు, ఆ రోజు సాయంత్రం వరకు అనేక కార్యక్రమాలతో ముగుస్తుంది. శ్రీ జిష్ణుదేవ్ వర్మ గారు, ఆనరబుల్ గవర్నర్ తెలంగాణ గారిచే ఈ కార్యక్రమం ఇనాగరేషన్ చేయబడుతుంది. PM నుంచి ఇమ్మీడియట్ గా ఆ రోజు జరిగేటువంటి సెషన్స్, వీటన్నిటి సెషన్స్ కూడా ఆ డిపార్ట్మెంట్స్ సంబంధించినటువంటి మంత్రి అవిలు ఆ సెషన్ ని హెడ్ చేస్తారు. నిష్ణాతుల్ని, నిపుణుల్ని అందులో పాల్గొనేటట్టుగా అనేక మందిని ఇన్వైట్ చేయడం జరిగింది. సమ్మిట్ కు హాజరవుతున్న ప్రతినిధుల భద్రతపై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. సమ్మిట్ జరగనున్న ప్రదేశంలో 3 అంచెల భద్రతా వలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. విదేశీ ప్రతినిధులు, దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న ప్రతినిధులు బస చేస్తున్న హోటళ్లు, అతిథి గృహాల వద్ద సాయుధ పోలీసు బలగాలను మోహరిస్తున్నారు. అతిథులు హైదరాబాద్ కు వచ్చినప్పటి నుంచి వారు బస చేసిన ప్రదేశాలు, ఫ్యూచర్ సిటీకి వెళ్లే రహదారుల్లో పూర్తిగా సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేశారు. కేవలం ఫ్యూచర్ సిటీలోనే 1000కి పైగా కెమెరాలను కంట్రోల్ రూమ్ తో అనుసంధానం చేశారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లకు చెందిన సీనియర్ పోలీస్ అధికారులకు
కీలక బాధ్యతలు అప్పగించారు. భద్రతా ఏర్పాట్లను సమన్వయం చేస్తూ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతరం పర్యవేక్షించడానికి మాస్టర్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అటు ఉప్పల్ స్టేడియాన్ని తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పరిశీలించారు. ఈ నెల 13న స్టేడియంలో ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం మెస్సీతో సీఎం రేవంత్ రెడ్డి ఫ్రెండ్లీ ఎగ్జిబిషన్ ఫుట్బాల్ మ్యాచ్ ఆడనున్నారు. మెస్సీకి భారీ భద్రత కల్పిస్తున్నామన్నారు బట్టి విక్రమార్క.